కాంగ్రెస్ లో కొత్త రచ్చ మొదలైంది. అధ్యక్షుడు ఖర్గేతో ఎంపీ శశి థరూర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఖర్గే విమర్శలకు థరూర్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ సొంత పార్టీ నేతలకు కోపం తెప్పిస్తున్నారు. చాలా రోజులుగా థరూర్ తీరును భరిస్తున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చివరకు అసహనాన్ని బయటపెట్టారు. శశి థరూర్ పై పరోక్ష విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం ముఖ్యమని, ఆ తర్వాతే మిగిలినవన్నీ అని స్పష్టం చేశారు. కానీ కొంతమందికి మాత్రం ముందు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమని, ఆ తర్వాతే దేశం అంటూ సెటైర్లు వేశారు. తనకి ఇంగ్లీష్ భాషపై అంతగా పట్టులేదన్న ఖర్గే అందుకే శశి థరూర్ ను సిడబ్ల్యూసీలో సభ్యుడిగా తీసుకున్నామన్నారు. కొందరు నేతలు పార్టీ పద్ధతుల్ని మర్చిపోయే చేసే పనులు, వ్యాఖ్యల్ని ఏం చేయగలమంటూ విమర్శలు కురిపించారు. मैं तो अंग्रेजी मेरे को पढ़ने नहीं आता, उनकी लैंग्वेज बहुत अच्छी है, उसीलिए तो हम पार्टी में उनको वर्किंग कमेटी मेंबर बनाया है. तो लेकिन मैं ये कहना चाहता हूँ कि पूरे लोग, अपोजिशन के पूरे लोग मिलके हमने कहा कि देश की आर्मी के साथ हैं, जो हमारा आर्मी लड़ रहा है उसके साथ हैं. तो इसीलिए पहला आवाज मैंने उठाया गुलबर्गे के पत्रकार परिषद में. हम बोले कि देश बड़ा है सबसे, देश के लिए हम सभी लोग मिलके काम करेंगे, पार्टी बात, देश फर्स्ट हमने कहा. वो अब चंद लोग ऐसा कहते हैं मोदी फर्स्ट देश बात, तो अब हम क्या करें उसको. ఖర్గే వ్యాఖ్యలపై శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు అంటూ ఎక్స్ లో ఓ కొటేషన్ పోస్ట్ చేశారు. రెక్కలు మీవి, ఆకాశం ఎవరిది కాదు అంటూ నర్వగర్భంగా ట్వీట్ చేశారు. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాల్ని భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ పై శశి థరూర్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ దేశాలకు తెలపాలని మోదీ ప్రభుత్వం భావించింది. అందుకోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో 7 బృందాల్ని ఎంపిక చేసింది. అందులో ఒక బృందానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ సారథ్యం వహించారు. అలాగే ఇటీవల ఆంగ్ల పత్రికలో శశి థరూర్ ఒక వ్యాసం రాశారు. అందులో ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన తీరుపై పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపించారు. కానీ థరూర్ వెనక్కి తగ్గలేదు. ప్రధాని మోదీ కేరళ పర్యటనలోనూ ఆయన వెంటున్నారు. ఇక మోదీ కేబినెట్ లోని పలువురు మంత్రులతో సెల్ఫీలు దిగారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ తో తనకు కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవమని శశి థరూర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో థరూర్ పై ఖర్గే విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే థరూర్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమంటూ ఖర్గే సూచనప్రాయంగా తెలిపారు.